ఒకరోజు చేసే పూజే కాదు, నిత్యము చేసుకోవాలి. ఆ రకమైన పూజ ఈరోజు మొత్తం మధ్యాహ్నం అయ్యే పాటికి ఈ రోజు చేసేటువంటి పూజతో పాటు నిత్యం ఒక 10 నిమిషాలు సూర్యనారాయణ మూర్తికి ఏ విధంగా మనం పూజ చేయొచ్చు, చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరూ కూడా చేసేటువంటి పూజ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ రోజు మీకు తెలియజేస్తాను. అది ఆఖరి లోపు మధ్యలో తెలియజేస్తాను, మొదట్లో తెలియజేయను. అయితే రోజు 10 నిమిషాల పాటు ఆ నమస్కారాలు సూర్యనారాయణ మూర్తికి చేస్తే ఎలాగా, కిరణాలు పడుతున్నప్పుడు సూర్యోదయం అయినప్పుడు ఎర్రగా ఉంటాడు సూర్యనారాయణ మూర్తి, ఆ సమయంలో చేయాలి. మిట్ట మధ్యాహ్నం చేయకూడదు, మిట్ట మధ్యాహ్నం సూర్యనారాయణ మూర్తి దగ్గరికి వెళ్ళకూడదు మనం. కాబట్టి ఎప్పుడు ఆయన కిరణాలు మన మీద పడితే మన ఆరోగ్యాలు బాగుంటాయో అది ప్రాతకాలం, అంటే సూర్యోదయం అయిన తరువాత 48 నిమిషాలు, లేదా మహా అయితే ఇంకొక 24 నిమిషాలు అంతే. ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేస్తాను, ఆయన లేచిన తర్వాత పళ్ళు తోముతాను అని చెప్పకూడదు, అది కుదరదు. సూర్యనారాయణ మూర్తి వచ్చిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత పళ్ళు కూడా తోమకూడదు, ముందే చేసుకోవాలి అవన్నీ. కాబట్టి అలాంటి మనం కొన్ని పాటిస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ఒక్కరోజు హోమం చేసేస్తే ఆరోగ్యం మొత్తం రాదు. కానీ ఈ రోజు మాఘ పౌర్ణమి విశేషం అవ్వడం చేత, మాఘ పౌర్ణమిలో కూడా ఆదివారం పుష్యమి నక్షత్రం అవ్వడం చేత ఈ రోజు ఈ సంకల్పం చేశాం. ఈ సంకల్పం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? 12 సంవత్సరాలు పనిచేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మాఘమాసం పౌర్ణమి ఆదివారం పుష్యమి నక్షత్రం 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. మాఘమాసం వస్తుంది, పౌర్ణమి వస్తుంది, ఆదివారం కూడా రావచ్చు, కానీ పుష్యమి నక్షత్రం 12 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసే సంకల్పం, ఇప్పుడు చేసే హోమం 12 సంవత్సరాల వరకు మళ్ళీ చేయలేరు. నిన్నటి ఈ రోజు తీసుకురాలేం కదా, అలాగే. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి సంకల్పం తర్వాత లక్ష్మీదేవి మా ఇంట్లో పుట్టాలి, ఉండాలి అని కోరుకున్నాం. ఆరోగ్యం బాగుండాలి అని కోరుకున్నాం. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాధులు ఎక్కడి నుంచి వస్తాయి? పూర్వజన్మ దుష్కృతాలు, ఏమైనా పాపం చేస్తే దాని రీత్యా వ్యాధులు వస్తాయి. అందుకనే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పారు. పూర్వజన్మల్లో అది మానసిక వ్యాధి అవ్వచ్చు, శారీరక వ్యాధి అవ్వచ్చు. శారీరక వ్యాధి అయితే పోతుంది, మానసిక వ్యాధి చాలా కష్టం పోవడం, అది జన్మల్లో తింటూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి అంటే మనం ఆ మనస్సుని భగవంతుడికి వదిలేయాలి. ఆ మనస్సుని భగవంతుడికి వదిలేస్తే అది ఆయన చక్కదిద్దుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పిన 3వ సంకల్పం ఏంటి? మనసుకి సంబంధించిన వ్యాధులు తగ్గాలి, శరీరానికి సంబంధించిన వ్యాధులు తగ్గాలి, ఇంటిలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. నా భర్త, ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది కూర్చున్నారు, వాళ్ళు అనుకోవాలి నా భర్త నాకు సౌభాగ్యం రావాలి, ఆయనకి ఉద్యోగం వ్యాపారం బాగుండాలని కోరుకోవాలి. అలాగే మగవాళ్ళు కూర్చున్నప్పుడు నా భార్యకు ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి. ఎవరికి వారు సంకల్పం చేసుకుని, ఇప్పుడు మీకు సంకల్పం అర్థమైంది కదండి, నేను చెప్పింది సంస్కృతంలో చెప్పింది. ఇప్పుడు మీరు తెలుగులో మనసులో అనుకుని ఆ అక్షతలు గణపతి దగ్గర వేసేయండి.